అందరు వచ్చి వచ్చు, నేనే లేట్ కావచ్చు. అక్క నేను ఎప్పుడో రెడీ. అందరు వచ్చి రాలే. అదే పా అక్కడికి పోదాం. అయ్యో మర్చిపోయినా అక్క. దాదా తొందర లేట్ అవుతుంది రా. ఎవరు అక్క? అక్క ఇంకెవరు వస్తలేదు కదా? వస్తలేరు అక్క. ఎవరు లేట్ చేసినా కానీ హాయ్రా మా అక్కనే అన్నలు వదలడానికి లేట్ అయ్యింది. మరి మెల్ల తింటే ఫాస్ట్ తిన్నట్టు ఇలా ఫాస్ట్ వాళ్ళు వచ్చి ఫాస్ట్ కదా. తింటే ఫాస్ట్ తిన్నట్టు ఇలా ఫాస్ట్ వాళ్ళు వచ్చి ఫాస్ట్ కదా. నేను ఎప్పుడో రాయండి ఇంట్లో కూర్చున్నా. అక్క లేట్ తింది. ఇంకా నేను లేట్ తిన్నా అంటుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి. ఆంటీ ఫస్ట్ ఆంటీ సరే ఆంటీ గణేష్ పెట్టిన చందా అయ్యరా. ఇది మా ఇల్లు కాకుంటే సరే పట్టు. చాక్లెట్ కొందామని షాప్ వచ్చినా ఇక తీసుకో. ఒక్క రూపాయికి ఇంత పెద్ద వచ్చిందా? నేను చెప్పిన కదా మా ఇల్లు కాదని. అడుగుదాం. ఆంటీ చందా చిన్న కవర్ నిండాలి. ఎందుకన్నా వినాయకుడు పెడుతున్నా ఆంటీ అందుకు చందా కావండి. ఇంతసేపు అవుతుంది అది బాగా తెస్తుంది. 1 రూపాయనా కవర్ నిండా 50 రూపాయలు వస్తాయి అనుకుంటే 1 రూపాయి వచ్చింది. పట్టు వేగరుకోదాం. ఏంటి వీళ్ళు డల్లుగా ఉన్నారు? ఏమైంది? ఏమైంది పిల్లలు ఎంత డల్లుగా ఉన్నారు? అంతే కదా, మీరు వినాయకుని తయారు చేయాలి, డెకరేషన్ నేను చూసుకుంటా. సరేనా? డల్గా ఉండకూడదు. ఫస్ట్ సాయన దగ్గరికి పోయి వినాయకుని తయారు చేయమన్నది. తర్వాత మనం అందరం కలిసి పూజ చేస్తాం. సాయన దగ్గరికి నేను పోయి వినాయకుని తయారు చేయమని నేను పోయి ఫుల్ ఫ్లవర్ తీసుకొస్తా. అరే గింత మాత్రం ఏం చేద్దాంరా? ఫుల్ చందాలు వస్తాయి అనుకున్నా. ఆంటీ డెకరేషన్ చేసిందో లేదో? రారు రారు మీకోసం అవుతున్నా. అక్క డెకరేషన్ అయింది రాండి. డెకరేషన్ ఎట్లా చేసింది? నచ్చిందా? ఏదో సింపుల్ గా వేసిన. సరే ఇక్కడనే పూజ చేసుకుని వినాయకుడిని రెడీ చేసిరా? సరే పారి వినాయకుడిని తీసుకొద్దాం. మనం కూడా వేద్దాం. ఆకులు తీసుకొస్తా. గణేశునికి ఆకులు అంటే ఫుల్ ఇష్టం కదా. అబ్బా ఫుల్ బాగానే నింపుకున్నాం రా. కవరు డబ్బుల కోసం తెచ్చిన ఇండాలే గానీ ఆకులన్నీ నింటినాయి. అక్క అక్కడ పూలు ఉన్నాయి. అవునా తెంపుకున్నామా? పదా సాయన్న అయిందా? ఎంత టైం పడుతుంది అన్న? లేట్ అవుతుంది. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప మా మమ్మీ రోజు నన్ను ఆడుకోవడానికి పంపించాలి. ఏంటి నాయనా, ఇది కూడా ఒక కోరికేనా? దేవుడా ప్లీజ్, నేను హోంవర్క్ చేయకపోయినా మీరు ఏమనద్దు. ఇన్నేమనకపోతే నన్ను కొడతారు కదా. మా స్కూల్ కి ఫుల్ హాలిడేస్ రావాలి దేవుడా. అడిగావు నాయనా. దేవుడా మా మమ్మీ నన్ను ఇంకా పని చేయమన్నారు. జో పాపం, ఎంత కష్టం వచ్చాను. దేవుడా మా స్కూల్లో హోంవర్క్ అస్సలే అయ్యద్దు. ఎగ్జామ్స్ మొత్తానికే ఉండదు దేవుడా.
మాత్రానికి స్కూల్కి వెళ్ళడం ఎందుకు తల్లి? దేవుడ మా మమ్మీ ఫోన్ చూస్తే కళ్ళు పోతే అంటుంది. ఎంతసేపు చూసినా కానీ అస్సలకే కళ్ళు పోవద్దు. నాన్నగారు ఇది విన్నారా? ఇలాంటి కోరిక కూడా కోరుకుంటారా? చాక్లెట్ చిప్స్ నేను మా మమ్మీ ప్లీజ్ మా అమ్మకి మా అమ్మ నాకే ఉండ్రాలు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, నీకేం చెప్పాలి నాయన? దేవుడా నువ్వు అన్నీ అయినట్టావు కదా, అబ్బా ప్లీజ్ గోళ్ళ మీద ట్రై చేస్తాను. పెన్సిల్ అడగద్దు, కలర్స్ పాడగవద్దు, మా మమ్మీ నాయన పెట్టద్దు. ప్లీజ్ దేవుడా ఇయ్యవా? నువ్వు అంత ముద్దుగా అడుగుతుంటే ఇవ్వాలనే ఉంది. దేవుడా నాకు ఫుల్ డబ్బులు కావాలి, నాకు ఫుల్ డ్రెస్సులు కావాలి, స్పైడర్ డ్రెస్సులు, బొమ్మలు కావాలి. స్పైడర్ మ్యాన్ పెద్ద ఇల్లు కట్టుకొని స్పైడర్ మ్యాన్ రూమ్ చేసుకుంటా. ప్లీజ్ కనిపయ్య నెక్స్ట్ ఇయర్ నీకు చాక్లెట్ ఇస్తా. పెద్ద లిస్టే చెప్పి చిన్న చాక్లెట్ ఇస్తావా నాయన? దేవుడా కోరిక ఇచ్చు చాక్లెట్ ఇస్తా. దేవుడా చిప్స్ ప్యాకెట్ ఇస్తా ప్లీజ్. కోరిక నెరవేరితే నీకు కొబ్బరికాయ కొడతా. దేవుడా నువ్వు నా కోరిక నెరవేరితే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా. దేవుడా నువ్వు నా కోరిక తీస్తే నీకు ఫుల్ ఉండ్రాలు పెట్టిస్తా. దేవుడా నువ్వు నా కోరిక నెరవేరిస్తే నీకు పాయసం చేసి తీసుకొస్తా. దేవుడా నేను బిస్కెట్ ఇస్తా. అమ్మ ఏం కొనితే అందులో కొంచెం ఇస్తా నీకు. దేవుడా నువ్వు నా కోరిక నెరవేర్తే నీకు లాలిపాప్ ఇస్తా. అందరూ లైన్ కడదాం. బాగా అందరూ లైన్ కడండి. మీరు చిన్న పూజ చేసినా నాకు తృప్తిగానే ఉంది. మీరు కోరుకున్న కోరికలన్నీ నేను నెరవేరుస్తా. బాగా చదువుకోండి.